వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారండి? సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశాను. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. ఓ సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కాదని దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగెనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యలైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి. అలాగే 6వ నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే 6 నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి 8/11/2019 అది కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ మీరు చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు పెన్షన్ని ఫస్ట్ 6 మంత్స్లో పెంచారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ, ఏ పంచాయతీకి వెళ్ళినా, మున్సిపాలిటీకి వెళ్ళినా, కార్పొరేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి. గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం 1950 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఈ దిక్కుమాల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే, గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1950 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యోగాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే సిబిఆర్ఈ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా, లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు పనిచేస్తున్న విషయం మీకు కనపట్లేదా? అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్ అనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 90 లక్షలు 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్రికల్ ముందు చెప్పా 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రేషన్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా? రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మందికి 15,000 మందికి నేను అన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లేలాండ్ని
హోసూరు ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమన్నా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో. అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా? ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందితో చోటేసేవాళ్ళు, కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపు తండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మనం పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో, ఒక రాత్రిలో, ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా? లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాకైనా పరిష్కృతకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మీ మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా? ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమన్నా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా చెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు మీ పార్టీ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. 16 మంది పోటీ చేస్తే సింగనగర్లో కానీ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కానీ మీరు వచ్చారా? కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి అలా వెళ్ళిన పరిస్థితి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. సెక్రటేరియట్కి మీరు ఎన్నిసార్లు వచ్చారని అడుగుతున్నా మీ పరిపాలన 1825 రోజుల్లో. అలాగే వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు కూడా చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో వర్క్ ఫ్రమ్ సైట్ కానీ వర్క్ ఫ్రమ్ బస్ కానీ ఇలా పనిచేసింది మీరు కనపట్టలేదా? మీరు చూడలేదా? లేదా కనపడినా చూడనట్టు నటిస్తున్నారా?
ఆ రోజున శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణమై ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసి నేను అసెంబ్లీకి రానన్నాడు, కానీ 23 సీట్లు ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి రానని ఎప్పుడూ ఆయన చెప్పలా. కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఒకళ్ళో ఇద్దరు శాసనసభకు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉందని వచ్చేవాళ్ళ. కనీసం మీరు నిజాలు గుర్తిరిగి ప్రజలను అవమానించకుండా, శాసనసభను అవమానించకుండా, ప్రజాస్వామ్యాన్ని అవమానించకుండా, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి సభ నడుపుతుంటే ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు మిమ్మల్ని కూడా ఎలక్ట్ చేసుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే, పులివెందుల నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటే, మిగతా 10 సీట్ల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని మీరు అవమానించడం కాదని నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా. మీ హయాంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి? దావోస్ని కామెడీ చేసిన పరిస్థితి కోడిగుడ్లు తాటితో పోల్చి, నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిన పరిస్థితి నిజం. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు ఈ గవర్నమెంట్ మారినాక మామూలు ఫోన్లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. అలాగే మీకు 1950 తర్వాత తక్కువ అభివృద్ధి చేసి మీ అభివృద్ధిని మేము అటకెక్కించామని చెప్పడం హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాక పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఇది కారణమైంది. అలాంటి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు గురించి, తెలుగు మీద దాడి చేద్దాం అనుకునే ఉద్దేశం ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ఒక రాజకీయ పార్టీగా మీకు కూడా మంచిది కాదని మీకు సూచిస్తూ, మీరు మీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, కానీ ఏ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన రోజున ఏ జిల్లా పరిషత్ హై స్కూల్లో అయినా, ఏ స్కూల్లో అయినా ఒక ఇంగ్లీష్ టీచర్తో అన్ని సబ్జెక్టులు ఎలా టీచ్ చేద్దాం అనుకున్నారో అనేది గత ప్రభుత్వ తెలుగు తక్కువతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. అలాగే ఇప్పుడు మళ్ళీ సాక్షిలో ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు, బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికలో తెలుగు గురించి మాట్లాడతారు. అలాగే తెలుగుని ఎన్టీ రామారావు గారు తెలుగును స్పృశించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల్లో ఆ రోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే రాష్ట్ర గీతాన్ని శంకరాబాడి సుందరాచార్య గారు రాశారు. దాన్ని ప్రాచుర్యం కల్పించింది ఎన్టీ రామారావు గారు. కృష్ణదేవరాయలు తెలుగుదనేల దేశంపు తెలుగుది ఎన్టీ రామారావు గారు వల్లే జనబాహుల్యంలో ప్రచారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి కూడా మన దేశం సినిమాతో మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసి ఈ పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అని పెట్టిన పరిస్థితి. తెలుగు మీద తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఎప్పటికీ ఇలాగ ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రం మాతృభాష ఉండాల్సిందనేది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం అభిమతం. దీంట్లో రెండో ప్రశ్నకు ఆస్కారంగానే అవకాశంగానే లేదు. కానీ మీరు మాత్రం ఈ సాక్షి పేపర్ చూడండి, తెలుగులో ఉంది ఈ పేపర్. సాక్షి పేరు తెలుగులో ఉంది. తెలుగు వాళ్ళ మనస్సాక్షి సాక్షి అని మీ కొటేషనో కోటో అది కూడా తెలుగులో ఉంది. మీరు సాక్షి పేపర్ని ఇంగ్లీష్ పేపర్కి మార్చదలుచుకున్నారా? సాక్షి టీవీని కానీ విట్నెస్ అని పేరు మారుతారా సాక్షిని? అంటే ఏది పడితే అది మాట్లాడటం బాధాకరం. నేను రాజకీయ విమర్శగా చేయట్లేదు, కానీ మనం మాట్లాడేటప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు కనీస విలువలతో రాజకీయం చేయాలి. మీరు గతంలో బూతులు తిట్టే వాళ్ళకి, పనికిమాలిన వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఈ 11 స్థానాలకు పరిమితం అయిపోయారని ప్రతి ఆంధ్రుడు చర్చించుకునే పరిస్థితి. తెలుగు భాష మీద మేము దాడి చేయాల. తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 55 నుంచి మీ ఒక్క ప్రభుత్వమే తెలుగు భాషకి నగుబాటుకు గురైంది. తెలుగు భాషని వేరే పదాలు మాట్లాడటం, వేరే బూతులు తిట్టడం, తెలుగు భాషని తెలుగు బూతులు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిందంతా గత వైసీపీ ప్రభుత్వం కాదా అని కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా ఒప్పుకునే నిజం ఇది. అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కానీ, సింగనగర్లో కానీ వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం. అక్కడ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఆళ్ళ గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వైసీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళని వీళ్ళకి సర్వీస్ చేయొద్దని ఆయన రాలి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి పనిచేసిన బట్టి 11 రోజులు కలెక్టరేట్లో ఉన్న పరిస్థితి. అలాగే ఈ తెలుగు మీద ఇలాంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎవ్రీ 2 years జరిగేది. ఇందిరాదత్ గారు కేసీపీ, నేను ఆ స్కూల్లో చదివా. ఆ సభల మీద విమర్శించే స్థితికి మీరు దిగజారొద్దని మీకు సూచన చేస్తూ, అలాగే ఈ వర్క్ ఫ్రమ్
హోమ్ అనేది, వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ అనేది కాలం చెల్లిని ఇక ప్రజల్లోకి రమ్మని కోరుతూ, రాష్ట్ర శాసనసభను అవమానించకుండా, రాష్ట్ర ప్రజలను అవమానించకుండా అసెంబ్లీకి రమ్మని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారా కోరుతున్నా. కేవలం మీరు మీడియా సమావేశాలు పెడితే మీడియా ఫోర్త్ ఎస్టేట్ అన్నారు, కానీ మీడియానే ప్రజా సమస్యలకు వేదికని ఎవరు చెప్పలా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కరి భాషలు, కొత్త భాషలు చెప్పడానికి మీరు సిద్ధమైనట్టుగా అనిపిస్తుంది. మీడియా సమస్యలను పరిష్కరిస్తుందా అని అడుగుతున్నా. గతంలో కూడా నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి నేను. ఎన్నికలకు ముందు 6 మాసాల ముందు మీడియా సమావేశాలు చెప్పా. మా చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో ప్రచారానికి వచ్చి నా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చిన రోజున కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదని. ఎందుకంటే ప్రజలకి నచ్చపోవటం, తండ్రి తమ్ముడికో చెల్లికో అన్నకో నచ్చపోవటం కొన్ని కుటుంబాలు మనం చూస్తాం. కన్న తల్లికి నచ్చపోవటం అనేది బహుశా ఈ దేశంలో అది నిజం కాదు. అలాంటి తల్లికే నచ్చనప్పుడు, అలాగే అమ్మ రాజీనామా చేసిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా. విజయమ్మ గారితో మీరు రాజీనామా చేపిద్దాం అనుకుంటే మామూలు రాజీనామా తీసుకుంటారా, లేక ఓ పబ్లిక్ మీటింగ్లో 1,00,000 మంది గ్యాదరింగ్ పెట్టి నేను గౌరవ అధ్యక్షురాల పదవి రాజీనామా చేపిస్తున్నానని రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం అతలాకుతలం అయింది. అభివృద్ధిలో అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణానికి గురైన పరిస్థితి. మీ అనుభవం లేమితో, అవగాహన రాహిత్యంతో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన మాట వాస్తవం కాదా? డీసీసీబీలో ఒక్క జిల్లాకి నన్ను మీరు 12 మాసాలు ఉంచితే నేను దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 5,200 కోట్లు 8,500 కోట్లు తీసుకెళ్ళా. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మీ ప్రభుత్వంలో నేను ఒక్కడనే ఆ రోజున. కానీ 30 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి, ఒక్కోళ్ళకి రైతు సోదరు 40 లక్షల లోన్ ఇచ్చి, బ్యాంకుని 50% అభివృద్ధి రేటు చేస్తే అమిత్ షా గారు కూడా ఈ కృష్ణా డీసీసీబీ చైర్మన్ కలుద్దామంటే అతను పదవిలో లేడు. ఇప్పుడంటే ఇట్లా పనిచేసిన దేశంలో 115 సంవత్సరాల చరిత్రలో నేను 1వ స్థానంలో పెడితే మీరు నా పదవి తొలగించారు. అలాగే మీరు 13 డీసీసీబీలు ఉంటే ఒక్కో డీసీసీబీ 2-3 జిల్లాల్లో ఉంది. ఇప్పుడు 2-3 జిల్లాలకు ఎలా వెళ్తారు? ఇప్పుడు గన్నవరం కాన్స్టిట్యున్సీ విజయవాడకు దగ్గరగా 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని బందర్లో పెట్టారు, 59 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అలాగే పెనలూరు కాన్స్టిట్యున్సీ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది, వాళ్ళకి ఒక 59 కిలోమీటర్లో ఉంది. అలాగే రిటైర్మెంట్ వయసుని పెంచుకుంటూ పోయారు, 58, 60, 62 ఇలా వాళ్ళ బకాయిలు చెల్లించలేక. అది అంటే ఈ దోపిడీ అంటే ఆర్థిక విధ్వంసం చేసింది మీ ప్రభుత్వం కాదా? మీరు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేక వాళ్ళ పదవీ విరమణ వయసును పెంచే స్థితికి మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాట్లాడటం బాధాకరం. అలాగే జిల్లాల పునర్విభజన కూడా, ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ సీట్ 30 లక్షలు, 31 లక్షలు, శ్రీలింగపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ 8 లక్షలు ఎంత ఉంటుంది. కృష్ణా జిల్లా 6.5 నియోజకవర్గాలు పరిమితం అయిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఎక్కడో రాజమండ్రి నుంచి ఇటు పల్నాడు వరకు, అటు మునుగోడు వరకు ఉన్న పరిస్థితి. అలాంటి జిల్లాలని జిల్లా కేంద్ర కార్యాలయాలు లేకుండా అద్దె భవనాల్లో పెట్టి స్టాఫ్ సరిగ్గా లేకుండా అతలాకుతలం చేసింది మీరు కాదా? మీ పరిపాలనలో మీరు ఇది బాగా చేసాం, ఇలా దీన్ని చేయటం వల్ల అభివృద్ధి జరిగిందని చెప్పగలరా? జిల్లాల విషయంలో మీరేమో ఇటా ప్రవర్తించారు. 3 రాజధానులు పెడతానని చెప్పి వైజాగ్ పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాని మాట నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఆ రోజున మీరు నాకే చెప్పారు స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి 6 శాసనసభ్యులు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా, లేకపోతే తీసుకునేవాడు కాదు, 2 నెలలు వద్దని చెప్పాను. పరిస్థితి వాస్తవం కాదా? మాజీ ముఖ్యమంత్రి గారు మీరు గుండెల మీద చేసి చెప్పమని అడుగుతున్నా. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు హోదా, 9 శాసనసభ్యులు, జనసేనకు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడిని మీరు పార్టీ మార్చుకున్నా చంద్రబాబు గారి హోదా తీయలేకపోయారు. ఆ రోజున అది గౌరవ సభ కాదు, గౌరవ సభ అయితేనే అవసరం, అది మై సభ. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చి అసహ్యంగా మాట్లాడినప్పుడు మీరు సభలో మౌనంగా ఉండి, ఆ రోజు మై సభలో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నా అంటే ఆయన కనపడదు కాబట్టి మౌనంగా ఉన్నాడు. మీరు శాసనసభలో ఆ రోజు సభానాయకుడిగా ఉండి మీరు మౌనం అర్ధాంగీకారంలాగా కూర్చుంటాం నిజం కాదని అడుగుతున్నా. ఇన్ని చేసిన మీకు, భాషను అవమానించిన మీకు, బూతులు తిట్టే మంత్రులకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మీకు, ఇవాళ నానా తిప్పలు పడి పతనం వంచున ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారిని విమర్శించడం శోచనీయం కాదని వైసీపీ నాయకులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మీరు శాసనసభకు రండి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లో ఉన్నాం. ఎవరో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడు ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడిని ప్రజలు యాక్సెప్టెన్స్ ఉండదు. దయచేసి మీరు అసెంబ్లీకి రమ్మని కోరుతూ, మీరు 6 మాసాల్లో ఆ రోజు నవరత్నాలు ఎక్కువ అమలు చేశారా?
ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఎక్కువ అమలు చేశామా? ప్రభుత్వం ఆ రోజు ఖజానా పరిస్థితి ఏంటి, ఈరోజు ఖజానా పరిస్థితి ఏంటి? దీని మీద నేను నిజంగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. మీ నాయకుడిని ఎవరైనా పంపిస్తే నేను వచ్చి డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా వర్క్ ఫ్రమ్ సైట్ నుంచినో, వర్క్ ఫ్రమ్ బస్ నుంచినో, వర్క్ ఫ్రమ్ ప్లేస్ నుంచినో మీ పార్టీని నడపాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, తెలుగు భాష మీద దాడిని తక్షణం ఆపాల్సిందిగా ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ డే సందర్భంగా వైసీపీ నాయకులందరినీ కోరుతున్నా. మనందరం తెలుగాళ్ళం, రాజకీయ పార్టీలు వేరు, మనం తల ఒక పార్టీలో అందరం ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయాలు ఉన్నా ప్రజాసేవ కోసమే ఉంటారు. కానీ తెలుగు భాష మీద దాడి చేయటం ముమ్మాటికి నేరం. దీని మీద అసలే ఉన్న కేసులు కట్టే అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని కూడా పరిశీలించమని కోరుతున్నా. తెలుగు భాష మీద పనిచేసిన వాళ్ళకి, అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాంటిది భాష మీద దాడి చేసే ప్రయత్నాలు ఇక విరమించుకోమని కోరుతూ, అలాగే ఈ 6 మాసాల్లో మేము చేసిన దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ మిమ్మల్ని టైం అండ్ డేట్ నేనే అడుగుతున్నా. మీ నాయకులు ఎవరు వచ్చినా, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడదామన్నా, ఇంకొక ఆయన మాట్లాడదామన్నా నేను బహిరంగ చర్చకు సిద్ధం. కానీ బూతులు మాట్లాడటానికి నేను సిద్ధంగా లేదు. కానీ బూతులు మాట్లాడకుండా తెలుగు భాష కరెక్ట్గా మాట్లాడే వాళ్ళని పంపించమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఏమని బుకాయిస్తున్నారండి? కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చెప్పాలి? ఒక కేసు విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో నిజం లేదనుకున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్టా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇంకా మీరు ఎవరిని జైలుకు పంపలేదు కదా, ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు ఐపీసీ కోడ్ని బట్టే ఉంటుంది. అసలు తప్పనిసరిగా ఐపీసీ కోడ్ని కూడా మార్చాల్సిన అవసరం, బూతులు తిట్టే వాళ్ళ మీద ఐపీసీ కోడ్లో కేసులు కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు చట్టం దాని పనే చేస్తుంది అంటే, ఇది గతంలో ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళు కుల బహిష్కరణ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మనం పత్రికల్లో చదివిన పరిస్థితి 2 దశాబ్దాల క్రితం వరకు. కానీ ఇవాళ ఏం జరిగినా నేను ఫలానా కులం కాబట్టి నా మీద దాడి చేస్తున్నారు, ప్రభుత్వం అకారణంగా చేస్తుందని అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ రాజకీయాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది, ఈ టైప్ రాజకీయాలకి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వ అధికారులు ప్రూఫ్లు లేకుండా మిమ్మల్ని ఏం చేయరు. మీరే ముందే దొంగ అన్నట్టుగా అర్థం ధర్మంగా నేను భావిస్తుట్లా. వదిలేటువంటి కనపట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆయన పార్టీకి పోటీ చేసిన ఆయన గారు నేనేమో సమాధానం చెప్తా? నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మేడం మీద కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు పన్నెత్తి మాటల్లా, అలాగే మేడం మీద ఆ రోజున మాట్లాడిన మాటలు నేను వైసీపీ నాయకుడిగా ఉండి ఖండించా. నా నియోజకవర్గంలో ఎవరు ఖండించకపోయినా నేను అదర్ పార్టీలో ఉండి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏ శాసనసభలో అయితే అవమానం జరిగిందో, ఏ చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా గన్నవరం ప్రజలు గతంలో ఎప్పుడు లేనట్టుగా 37,628 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్న పరిస్థితి. అలాగే నేను భువనేశ్వర్ గారికి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. రాత్రి 2 వరకు తిరిగా, పొద్దున్నే 9 నుంచి కాన్స్టిట్యున్సీలో మిడ్ నైట్ 2 వరకు తిరిగి గన్నవరం ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్కి, ఆ రోజున గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి చంద్రబాబు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం. చట్టం దాని పని ఎవరి విషయంలో చేస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్కి ముందే అలా ఉంటాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానూరు దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు,
లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మనం ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం, నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చుంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది, తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అలాగే ప్రజా సమస్యలను గాలి కొదిలి ఇప్పుడు గుడివాడ మాజీ శాసనసభ్యుడు కానీ ఇప్పుడు కొడాలి నాని పెద్ద మొగాళ్ళలాగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీకి రా, లోకేష్ బాబు నా మీద పోటీకి రా, ఇటు మాట్లాడిన పరిస్థితి వాస్తవం కాదా? ఇలా మాట్లాడిన వాళ్ళని మీరు అడగాలి. ఆ రోజున మీడియా కొంతమంది సెక్టర్ బ్లూ మీడియాలో కొంతమంది కావాల్సిన విలేకరులను పిలిపించుకుని ఆడతో వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడిగించడం మాట వాస్తవం కాదా? నా ఉద్దేశం మేము చిన్నప్పుడు మీట్ ది ప్రెస్ ఉండేది, అలాంటి మీట్ ది ప్రెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా అది రాజకీయానికి కూడా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు మరి ఆ రోజున ఇప్పుడు గుడివాడలో రాము చేతిలో ఓడిపోయినా వీళ్ళందరూ ఆ రోజున సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎందుకు అందుబాటులో లేరనేది మీడియా కూడా మీరు కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తప్పు చేసిన వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టదు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశానని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో 4వ ముఖ్యమంత్రి, ఆయనకి ఏమి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు, ఫస్ట్ టైం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో 45 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన తర్వాత ఆయన 800 ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేసిన, సైబర్ టవర్ కట్టించిన, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, ఆ రోజున 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ పెట్టుబడి పెట్టి ఇవాళ ఐటీ ఎగుమతుల్లో 90 కోట్ల ఎగుమతుల నుంచి 2,50,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే అది దాని వెనక చంద్రబాబు గారు పాత్ర మాత్రమే ఉంది. అలాగే 9,50,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే అది చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతమంది యువతకు కల్పించారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ టీచర్ అనే వివేకానంద సూక్తి చంద్రబాబు గారి విషయంలో నిజమని నేను భావిస్తున్నా. అనుభవాన్ని మించిన గురువు లేడని. అలాంటి అనుభవంతో ఈ రాష్ట్ర దశ మారుతానికి కష్టపడుతున్న ముఖ్యమంత్రికి సంఘీభావంగా తోడుగా మీరు ఉండే అంత పెద్ద మనసు మీకు లేదు. కానీ ఇట్టని పనికిమాలిన విమర్శలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను పరిష్కరించాల్సిందిగా మరోసారి మీడియా ద్వారా కోరుతున్నా. అంటే కార్యకర్తలకి ఉన్నంత ఆవేశం ప్రభుత్వానికి ఉండదు కదా. ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అనేది నా నియోజకవర్గంలో కొండలు మాయమైన పరిస్థితి, గుట్టలు మాయమైన పరిస్థితి, చెరువులు అక్రమంగా తవ్విన పరిస్థితి, బ్రహ్మలింగ చెరువులో సిల్ట్ తీయాలని డబ్బులు కాంట్రాక్టర్కి ఇస్తే ఆ డబ్బులు డ్రా చేసుకుని మట్టి అమ్ముకున్న పరిస్థితి. అంటే మట్టి అమ్మితేనే డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి. ఇది మట్టి తీయటానికి ఇంతకన్నా ఎక్కడన్నా ఉంటుందా? అలాగే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, అది విచారణలో ఉండగా మన మాట తగ్గే ఉంటుంది. ఆ విచారణ త్వరలో పూర్తవుతుంది ఆశిస్తుంది. గత 6 మాసాలుగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగేది నిజమే. అలాగే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎవరు దోషం ఉన్నా వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. మట్టి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కృష్ణానదిలో ఇసుక తవ్విన వాళ్ళైతే తప్పించుకుంటారు ఎవరైనా, మళ్ళీ ఇసుక మేట అవుతుంది కాబట్టి. మట్టి ఒకసారి తవ్వినాక మళ్ళీ మట్టి ఏం మేట అయ్యదు, ఆ లోతు అలాగే ఉంటుంది. బ్రహ్మలింగ చెరువు అయితే వాటర్ని కొలత టెక్నికల్ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నా. నేను కూడా విజిలెన్స్ అధికారులతో ఒకసారి మాట్లాడతా, ఇంకా విచారణ త్వరితగతంగా చేయమని. అంటే ప్రభుత్వం చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది ఎవరి మీదైనా? విచారణలో నిజాలు నిగ్గు తేలినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి విషయంలో అయినా ఇలాగే ఉంటుంది, అతని విషయంలో అలాగే ఉంటుంది. దాంట్లో మీకు సందేహం ఎందుకు?
మీకు నో డౌట్ అబౌట్ ఇట్. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తరచూ పదే చెప్పిన పరిస్థితి ఊరు వాడ. ఇవాళ అదే ఊరు వాడ మీకు 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు ప్రజల మీద కోపం తెచ్చుకుంటున్నారు. మీరు మాకు 11 సీట్లే ఎత్తువేంటని ప్రజలను అవమానిస్తున్నారు, శాసనసభను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? అలాగే ఇప్పుడు మొన్న బియ్యం కుంభకోణం ఉంది. 42 సంవత్సరాల క్రితం మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన కిలో బియ్యం పథకం, దాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదు. ఎన్ని ప్రభుత్వాలు మన ఈ 42 సంవత్సరాల్లో. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 6 నెలల ముందే ఇచ్చాడు కంగారు పడి. కానీ ఎన్టీఆర్ వల్లే ఈ పథకం వచ్చిందని పేద ప్రజలు నమ్మారు. ఆంధ్ర అప్పుడు వరన్న లగ్జరీ. ఆ రోజున 3.5 ఉన్న బియ్యాన్ని ₹2 ఇచ్చిన పరిస్థితి. ఆ 3.5కి ఇచ్చిన ₹2 బియ్యంలో కూడా జొన్నలో, సజ్జల్లో, కొర్రలో ఇలాంటి తినే పరిస్థితి రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో. వరన్న లగ్జరీగా ఉండకూడదు, అందరు ప్రజలకు అందుబాటులో పేదాడికి పెట్టి అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని రామారావు పెట్టిన పథకం ఇవాళ అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుంది. ఈ సమస్యని 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్టి పరిస్థితిలో పరిష్కరిస్తారని నమ్మకం అందరు ప్రజలకే ఉంది, మాకు ఉంది. థ్యాంక్ యూ అండి.